మండే జరిగినటువంటి 10th క్లాస్ మ్యాథమెటిక్స్ యొక్క ఆన్సర్కి 35 మార్క్స్కి ఇది. ఎస్సిఎఫ్ ఆఫ్ 72 అండ్ 216కి 72 ఎస్సిఎఫ్ అవుతుంది. ఎల్సిఎం ఎంత అని అడిగాడు. మనకి ఫార్ములా ఉంది, హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అని. సో హెచ్సిఎఫ్ ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ వేసాను. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఇక్కడ ఇచ్చాడుగా, రెండు నెంబర్లు బ్రాకెట్లో, ఆ రెండు నెంబర్లు లెఫ్ట్ సైడ్ 72 ఉంది, రైట్ సైడ్ 72 ఉంది. అంటే డైరెక్ట్గా ఎల్సిఎం ఎంత అవుతుంది, 216 అవుతుంది. బి రైట్. రైట్ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 3. డిగ్రీ అనేది 3 ఉండాలి కాబట్టి మీరు ఏదో ఒక వేరియబుల్ తీసుకుని డిగ్రీ రాయండి. హ్యావింగ్ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ -3. కాన్స్టెంట్ టర్మ్ కూడా -3 ఉండాలి. మీరు యాక్చువల్గా ఇలా రాస్తే సరిపోతుంది. మధ్యలో టర్మ్ ఏదైనా కావాలనుకుంటే మీ ఇష్టం వచ్చిన టర్మ్ పెట్టుకోవచ్చు, ప్లస్ ఆర్ మైనస్. నేనైతే x³ -5x -3 అని రాశాను. క్రియేట్ ఏ లీనియర్ ఈక్వేషన్ విచ్ ఈజ్ ప్యారలల్ టు ద గివెన్ లైన్ 3x + 7y + 11. ప్యారలల్ అన్నాడు అనుకోండి, లాస్ట్ కాన్స్టెంట్ ఒకటి మారిస్తే సరిపోతుంది. అంటే ఫస్ట్ ఈ రెండు యాజ్ టీజ్గా ఉంచేసి కాన్స్టెంట్ మన ఇష్టం వచ్చింది మార్చుకోవచ్చు. ద నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ షోన్ ఇన్ ద గ్రాఫ్. ఈ గ్రాఫ్ ప్రకారం నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అన్నాడు. ఈ గ్రాఫ్ ఉంది కదా, ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని అంటే ఈ యాక్సిస్ని ఎన్నిసార్లు టచ్ చేస్తే అన్ని జీరోలు ఉన్నట్టు. ఇక్కడ ఈ గ్రాఫ్ అసలు దీన్ని టచ్ చేయలేదు కాబట్టి ఆన్సర్ 0. ఇఫ్ 3/2 ఈజ్ ద రూట్ ఆఫ్ ద ఈక్వేషన్, ఈ ఈక్వేషన్కి 3/2 రూట్ అయితే కే వాల్యూ ఎంత అని అడిగాడు. ఇచ్చిన ఈక్వేషన్ రాయండి. రాసినప్పుడు మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ ప్లేస్లో బ్రాకెట్లు పెట్టాను నేను, మిగిలిందంతా యాజ్ టీజ్గా రాశా. ఇప్పుడు ఈ బ్రాకెట్లు ఎంత ఉండాలి, 3/2 పెట్టాలి. ఇక్కడ కూడా 3/2. ఇది స్క్వేర్ ఉందమ్మా, అందుకని డైరెక్ట్గా క్యాన్సిల్ చేయకూడదు. సో 3/2 ఇంటూ 3/2 స్క్వేర్ ఉంది కాబట్టి 2 సార్లు రాశాను. బ్రాకెట్ ఓపెన్ చేసి ఇంటూ పెట్టాను, k = 0. ఇప్పుడు ఈ టూ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ టర్మ్లోనూ 3/2 ఉంది, ఈ టర్మ్లోనూ 3/2 ఉంది. అప్పుడు కామన్ తీయొచ్చు కదా. సరే, ముందేం మిగిలిందో రాద్దాం. ఇప్పుడు చూడండి, 3/2 కామన్ తీస్తే 3 మిగిలింది. అలాగే ఇందులో 3/2 కామన్ తీస్తే -5 మిగిలింది. కేగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ రాస్తాను. 3 - 5 అంటే -2నేగా, అంటే బ్రాకెట్లో ఎంత వస్తుంది, -2 వస్తుంది. ఇప్పుడు ఈ డినామినేటరు అలాగే న్యూమరేటర్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. -3 అంటే -3 అటు వెళ్తే ఏమవుతుంది, +3 అవుతుంది. కాబట్టి సి రైట్. మ్యాచ్ ద ఫాలోయింగ్. అన్నీ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషనే. కామన్ డిఫరెన్స్ చెప్పమన్నాడు. దీనికి మధ్య 6 కామన్ డిఫరెన్స్ను, కాబట్టి ఇక్కడ డి అవుతుంది. వీటికి మధ్య డిఫరెన్షియేషను -2 కాబట్టి సి అవుతుంది. వీటికి డిఫరెన్స్ లేదనుకోకండి, వీటన్నిటికీ కూడా 0 డిఫరెన్స్ అనమాట, కాబట్టి బి అవుతుంది. వీటన్నిటికీ -4 అంటే ఏ అవుతుంది. డిసిబిఏ ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ ఉంది డిసిబిఏ, కాబట్టి డి ఆప్షన్ రైట్. 7th ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఇది మీరు చదువుకుని రాయాలి. నేను ఇక్కడ డెఫినేషన్ ఇస్తున్నాను. ఈ డెఫినేషన్ కొత్తదేం కాదు, మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నదే, నేను జస్ట్ కాపీ పేస్ట్ చేశాను. మీరు బాగా బైహార్ట్ చేయండి. ఇది కంపల్సరీ ఫైనల్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్, క్రియేట్ ఏ క్వాడ్రిక్ పాలినామియల్ హూజ్ సమ్ అండ్ ప్రొడక్ట్ 1/4 -1 అయితే అన్నాడు. మీకు జీరోస్ ఆల్ఫా బీటా ఇచ్చినా, సమ్ ఇచ్చినా సరే, సమ్ ఇచ్చినా ప్రొడక్ట్ ఇచ్చినా సరే, ఫార్ములా అయితే ఇదే. ఈ ఫార్ములా మారదు కాబట్టి ఫార్ములా యాజ్ టీజ్గా రాసేయండి. అంటే k × x² - ఆల్ఫా + బీటా × x + ఆల్ఫా × బీటా = 0. దీన్ని యాజ్ టీజ్గా ఇక్కడ రాయండి. ఇప్పుడు ఆల్ఫా + బీటా అంటే 1/4, ఆల్ఫా × బీటా అంటే -1. ఈ వాల్యూలు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఇక్కడ 1/4, ఇక్కడ -1 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు k అనే వాల్యూ అటు పక్క వెళ్తే 0/k అవుతుంది. అంటే ఏమవుతుంది, 0 అవుతుంది. కాబట్టి kని అటు పంపిస్తే మనకి బ్రాకెట్లో ఉన్నది మాత్రమే మిగులుతుంది.
ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్న దాంట్లో ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ పెట్టాము, ఆల్ఫా బీటా ప్లేస్లో సమ్ ఆఫ్ ద జీరోస్ పెట్టాము, ఆల్ఫా బీటా ప్లేస్లో ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసాం. అప్పుడు ఇలా వస్తుంది. దీన్ని ఎల్సిఎం అంటే 4 అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి దీన్ని ఎల్సిఎం తీసుకుని మనం చేస్తే ఎలా వస్తుందంటే ఇక్కడేమో 4 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. అంటే 4x² - x -4/4 అని వస్తుంది. ఇలా వస్తుంది. ఇప్పుడు డినామినేటర్లో ఉన్న 4 అటు వెళ్ళింది అనుకోండి, మల్టిప్లై చేస్తుంది. అంటే 0 × 4. 0 × 4 ఎంత? 0నే కదా. అంటే పైన ఉన్నది మాత్రమే, న్యూమరేటర్లో ఉన్నది మాత్రమే మనకి ఈక్వేషన్ కింద మిగులుతుంది. సో 8కి ఆన్సర్ ఇది అవుతుంది. ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ ఈక్వేషన్కి డిస్క్రిమినెంట్ కనుక్కోమన్నాడు. సో ముందు మనం ఇచ్చిన ఈక్వేషన్ని కంపేర్ చేయాలి. దేంతో కంపేర్ చేయాలి? జనరల్ ఈక్వేషన్స్తో, జనరల్ ఫార్మ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్తో మనం కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే మనకి ఏ అనేది 3, బి అనేది -4√3, సి అనేది 4 వస్తుంది. ఎలా వస్తుందంటే ఒకసారి చూడండి. x² ముందున్నది ఏ, ఎక్స్ ముందున్నది బి, కాన్స్టెంట్ టర్మ్ సి. సో ఆ వాల్యూస్ మనం అక్కడ రాయాలి. ఇలా మనం ఎక్స్ ముందున్నది అనగానే మీరు మైనస్ వదిలేయొద్దు, సైన్తో సహా రాయాలి. ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ వచ్చినాయి. ఇప్పుడు డిస్క్రిమినెంట్ ఫార్ములా రాసుకుందాం. b² - 4ac. ఈ వాల్యూస్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. బి అంటే ఎంత? -4√3 అంటే -4√3 హోల్ స్క్వేర్ -4. ఏ అంటే 3, సి అంటే 4, అందుకే 3 × 4 అని రాసాం. ఇప్పుడు బ్రాకెట్ మొత్తానికి స్క్వేర్ ఉంది కాబట్టి ఈ స్క్వేర్ 4కి ఇవ్వాలి, ఈ స్క్వేర్ √3కి కూడా ఇవ్వాలి. అంటే -4 హోల్ స్క్వేరు, √3 హోల్ స్క్వేరు. ఇది యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది, ఎందుకంటే క్యాలిక్యులేషన్ అంతా ఒకేసారి చేద్దామని నేను దీన్ని మల్టిప్లై చేయలేదు. ఇప్పుడు ఈ స్క్వేరు ఈ రూటు క్యాన్సిల్ అయిపోయింది. -4² ఎంత అవుతుంది? 16 అవుతుంది. 3 మిగిలింది. ఇది 4/3. ఒకసారి చూడండి, లైన్ గీద్దాం. 16 3 48 అవుతుంది. ఇక్కడ కూడా 4 3 12, 12 4 48. అంటే 48 - 48 వస్తుంది. అంటే ఏంటి? 0. అంటే డిస్క్రిమినెంట్ ఎంత వచ్చింది మనకి? b² - 4ac 0 వచ్చింది. 0 వచ్చింది అంటే రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ అవుతాయి. అది కూడా రాయండి, నేను రాయలేదు. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x² - 3. x² - 3కి జీరోస్ కనుక్కోమన్నాడు. ఫస్ట్ గివెన్ అని చెప్పేసి ఇచ్చింది రాయండి. ఇలా ఎప్పుడు ఇచ్చినా సరే, అంటే ఒకటి స్క్వేర్ ఇచ్చి ఒకటి నంబర్ ఇస్తే ఎప్పుడైనా సరే ఈ మోడలే చెయ్యండి. దీన్ని స్క్వేర్ కింద రాసుకున్నాను అనుకోండి, a² - b² ఫార్ములా యూజ్ చేయొచ్చు కదా. అందుకని నేనేం చేశానంటే రూట్ పెట్టాను, స్క్వేర్ పెట్టాను. అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ -3 వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది చూడడానికి a² - b² లాగా ఉంది. అప్పుడు ఏంటి ఫార్ములా? a + b × a - b కదా. సో ఫస్ట్ a + b × a - b. అంటే a అంటే x + √3 × x - √3. మనం ఎప్పుడైతే ఫార్ములా యూజ్ చేసామో ఆ ఫార్ములాని ఆ స్టెప్ పక్కనే రాయాలి. ఇప్పుడు ఇది a అనుకోండి, ఇది b అనుకోండి. a × b 0 అయిందనుకోండి, కంపల్సరీ ఏ అన్నా 0 అవ్వాలి, లేకపోతే b అన్నా 0 అవ్వాలి. అందుకని ఆ ఫార్ములా రాసుకుని ఫస్ట్దైనా 0 అవ్వాలి, లేదంటే సెకండ్దైనా 0 అవ్వాలి. ఫస్ట్ది ఏంటి? x + √3, సెకండ్ది ఏంటి? x - √3. ఈ రెండిట్లో ఏదో ఒకటి 0 అవ్వాలి. ఇప్పుడు +√3ని ఇటు పంపిస్తే -√3, -√3ని ఇటు పంపిస్తే +√3. అంటే xకి -√3 +√3 అనే 2 జీరోస్ వచ్చినాయి. దాన్ని రాయండి. ఫైనల్ ఆన్సర్ √3 or -√3 ఆర్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x² - 3. ఇక్కడ ఒక ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ ప్లాట్ అని ఇచ్చాడు. తర్వాత ద లెంత్ ఆఫ్ ప్లాట్ ఈజ్ 1 more than the twice of బెర్త్. అంటే బెర్త్కిను లెంత్కి ఏమన్నా రిలేషన్ ఇచ్చాడు. అంటే ఎగ్జాంపుల్ మనం ఒకసారి పిక్చర్ చూద్దాం. ఇక్కడ బెర్త్ కంటే లెంత్ అనేది 1 more than twice, అంటే డబల్ చేసి ఒకటి యాడ్ చేస్తే వస్తుంది అన్నాడు. కాబట్టి బెర్త్ x అనుకున్నాం అనుకోండి, దాన్ని డబల్ చేస్తే 2x, దానికి 1 యాడ్ చేయాలంటే 2x + 1.
ఇదేమో ఎక్స్ అవుతుంది, ఇది ఏమో బెర్త్ అవుతుంది, ఇదేమో లెంత్ అవుతుంది. ఏరియా అనేది 528 అని ఇక్కడ ఇచ్చాడుగా, అంటే దీని ఏరియా మొత్తం ఇది. సో ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాం. నెక్స్ట్ లెంత్ బెర్త్ మనం తీసుకున్నాం కాబట్టి లెటస్ టేక్ అని చెప్పి బెర్త్ ఈజ్ ద ఎక్స్ మీటర్స్, లెంత్ ఈజ్ ద 2x + 1 మీటర్స్. ఇప్పుడు మనకు తెలిసినటువంటి ఫార్ములా రెక్టాంగులర్ కాబట్టి రెక్టాంగులర్ ఏరియాకి తెలిసినటువంటి ఫార్ములా వీ నో దట్ లెంత్ అండ్ బెర్త్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్. లెంత్ అంటే ఎంత 2x + 1 ఇక్కడ రాద్దాం. బెర్త్ అంటే ఎక్స్ మీటర్స్, మరి ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ అంటే 528 మీటర్ స్క్వేర్. ఇటు పక్కన మీటర్ ఇంటూ మీటర్ మీటర్ స్క్వేర్ అవుతుంది, ఇటు ఆల్రెడీ మీటర్ స్క్వేర్ ఉంది, అందుకని ఇది క్యాన్సిల్ చేసేద్దాం. ఓకేనా. ఇప్పుడు క్యాన్సిల్ అంటే యూనిట్స్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనకి 2x + 1 × x + 528 వచ్చింది ఈక్వల్ టు 528. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే 2x² + x, ఎక్స్ దీన్ని మల్టిప్లై చేస్తే చూడండి, ఎక్స్ దీన్ని మల్టిప్లై చేస్తే 2x², మళ్ళీ ఎక్స్ దీన్ని మల్టిప్లై చేస్తే x × 1 1x కదా, అంటే +x 528. 528ని తీసుకురండి, మైనస్ అవుతుంది. అప్పుడు 2x² + x - 528 బై లెఫ్ట్ సైడ్కి వచ్చింది కదా, ఈక్వల్ టు 0. ఇదే మనకు కావలసినటువంటి రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ 12th ప్రాబ్లం. The altitude of right angle triangle is 7 centimeters less than its base. Base కంటే 7 centimeters తక్కువ అంట. If the hypotenuse is 13 centimeters, find other two sides అన్నాడు. ఒకసారి పిక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. పిక్చర్ ఎలా ఉంటుంది, బేస్ బి అనుకుంటే బి కంటే 7 సెంటీమీటర్లు తక్కువ అనుకున్నాడు కాబట్టి ఆల్టిట్యూడ్ ఎంత ఉంది, b - 7 అవుతుంది. హైపోటెన్యూస్ ఇక్కడ ఇచ్చాడు కాబట్టి 13 సెంటీమీటర్లు. ఇది బేస్, ఆల్టిట్యూడ్, హైపోటెన్యూస్ క్లియర్గా రాసుకోండి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి పైథాగరస్ థియరం యూజ్ చేయొచ్చు కదా. పైథాగరస్ థియరం ఏంటి, సైడ్ స్క్వేర్ + సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్. ఇక్కడ బేస్ ఆల్టిట్యూడ్ అన్నాం కాబట్టి నేను బేస్ ఆల్టిట్యూడ్ అని రాశాను. ఓకేనా. బేస్ అంటే b², ఆల్టిట్యూడ్ అంటే b - 7 కదా, అంటే b² + b - 7² ఈక్వల్ టు 13². దీన్ని మనం ఎక్స్పాండ్ చేద్దాం. b² గానే ఉంటుంది. ఇది a - b² ఫార్ములా, a² - 2ab + b². సో b² - 2 × b × 7 + 7² ఈక్వల్ టు 13². ఇప్పుడు b² 2b² అవుతుంది. అంతేనా, మర్చిపోయాను, ఫార్ములా యూజ్ చేసిన తర్వాత రాయాలి కదా. b² 2b² అయింది. 2 ఏళ్ళు 14 మైనస్ ఉంది కాబట్టి -14b, 7 7s 49, 13 13s 169. ఇప్పుడు 169ని లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం, అంటే +169 కాస్త -169 అయింది. 169లో నుంచి 49 తీస్తే 120. దీనికి పెద్ద నెంబర్కు ఉన్న వాల్యూ మైనస్ కాబట్టి మనకి ఈ రెండు ఇలాగే ఉంటాయి. 2b² అలాగే ఉంటుంది, -14b అలాగే ఉంటుంది. ఈ రెండింటిని క్యాలిక్యులేషన్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ -120. ఇప్పుడు ఈ మొత్తం ఈక్వేషన్ మొత్తంలో నుంచి మీకు 2 టేబుల్ క్యాన్సిల్ అయిపోతుంది, క్యాన్సిల్ చేసేయండి. అంటే b², ఇదేమో 7 టైమ్స్, ఇదేమో 60. b² - 7b - 60 ఈక్వల్ టు 0. నెక్స్ట్ స్ప్లిట్టింగ్ మెథడ్ మీకు బాగా వస్తే నేను డైరెక్ట్ చేసేస్తున్నాను, మీకు రాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్ప్లిట్టింగ్ మెథడ్ ప్రకారం 12 5 60, మనకి మిడ్ టర్మ్ 7 సరిపోవాలి, అంటే 12కి మైనస్ ఇచ్చాం, దీనికి ప్లస్ ఇచ్చాం, అంటే 12లోంచి 5 తీసేస్తే 7 -7, మళ్ళీ రిటర్న్ వెళ్తే సరిపోయిందా. ఈ రెండిట్లో నుంచి b కామన్ తీయచ్చు, b - 12 వస్తుంది. ఇక్కడ ఏదైతే కామన్ తీసాం ఇదే బ్రాకెట్లో కూడా అదే వస్తుంది. అప్పుడు మన సాటిస్ఫై ఎలా అవుతుందో చూసుకుంటే ఫస్ట్ 5 పెడితే సరిపోతుంది. సో ఈ రెండిట్లో నుంచి మళ్ళీ b - 12 కామన్ తీయచ్చు, ఇక్కడ తీస్తాను. ఈ రెండిట్లో నుంచి b - 12 కామన్ తీసామనుకోండి, b + 5 మిగులుతుంది. ఇప్పుడు ఇంతకుముందు ab 0 అయితే a అన్న 0 అవ్వాలి, b అన్న 0 అవ్వాలి కదా. సేమ్ టు సేమ్ అదే ఫార్ములా మళ్ళీ రాసుకుని
లెఫ్ట్ సైడ్ దన్నా జీరో అవ్వాలి, రైట్ సైడ్ దన్నా జీరో అవ్వాలి. +2 అటు +12 అటు వెళ్తే -12 అటు వెళ్తే +12, -5 ఇటు వస్తే +5 ఇటు వస్తే -5. మరి ఈ రెండిట్లో ఏది తీసుకుంటాం? ఇది తీసుకుంటాం. ఎందుకంటే మనం ట్రయాంగిల్కి చేస్తున్నాం. ట్రయాంగిల్ సైడ్స్ ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాయి కానీ నెగిటివ్గా ఉండవుగా. అందుకని ఇది నెగ్లిజెన్స్ చేసేస్తాం. ఎప్పుడైతే B12 అయిందో 12 - 7 ఎంత అవుతుంది? 5 అవుతుంది. అంతే కదా. దాన్ని మీరు చూస్ చేయండి. చెక్ వెదర్ -150 అంటే ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నటువంటి ఈ టర్మ్స్లో -150 అనే టర్మ్ ఉంటుందా అని అడిగారు. దీనికి చాలా సింపుల్. ముందు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫస్ట్ టర్ము సెకండ్ టర్మ్ 8 కాబట్టి 8 కామన్ డిఫరెన్స్ చూద్దాం. A2 - A1 అంటే 8 - 11, 8 - 11 అంటే -3 వస్తుంది. నెక్స్ట్ A⁴n ఫార్ములా రాసుకోండి. ఎందుకంటే ఇది అవుతుందా అన్నాడు, అంటే ఇది అవుతుంది అని మనం తీసుకుందాం. తీసుకున్న తర్వాత n వాల్యూ పాజిటివ్ నెంబర్ న్యాచురల్ నెంబర్ వస్తే 150 అనేది అందులో ఉంటుంది. ఒకవేళ n వాల్యూ ఫ్రాక్షన్ వచ్చిందనుకోండి, ఇది టర్మ్లో ఉండదు అని. సో an ఫార్ములా రాసుకోండి. ఎంత టర్మ్ ఫార్ములా? A + n - 1 × d. an అంటే ఎంత? ఒకసారి మనం కనుక్కోవాల్సింది ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటే ఈజీగా ఉంటుంది. అందుకని దీన్ని లెఫ్ట్ సైడ్ రాస్తాను, anని రైట్ సైడ్ రాశాను. ఇప్పుడు a అంటే ఎంత? 11 రాసేస్తున్నాను. n - 1 అంటే ఎంత? ఎన్నే కదా మనం కనుక్కోవాల్సింది. అందుకని n - 1 అలాగే ఉంచండి. d అంటే -3, an అంటే -150. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. 11 11గానే ఉంచండి. -3 × n -3n, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 × 1 3, -150 రైట్ సైడ్ అలాగే ఉంది. ఇప్పుడు 11 + 3 14 అవుతుంది, -3n. ఇటు పక్కనున్న -3n ఇటు తీసుకెళ్తే ప్లస్ అవుద్ది, ఇటు పక్కనున్న 150 ఇటు తీసుకొస్తే ప్లస్ అవుద్ది. అందుకని ఏం చేస్తున్నా అంటే 3n రైట్ సైడ్కి తీసుకెళ్తున్నా, 150ని లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తున్నా. అప్పుడు మొత్తం ప్లస్లు అయిపోతాయి. ఇటు ఉన్న 150 ఇటు వచ్చేటికి ప్లస్ అయింది, ఇటు 3n ఇటు వెళ్తే ప్లస్ అయింది. 150 + 14 ఎంత? 164. ఇప్పుడు నీకు n మాత్రమే కావాలి, 3ని ఇటు పంపిస్తే /3 అవుతుంది. మీకు వచ్చినటువంటి వాల్యూ ఫ్రాక్షన్లో వచ్చింది. సో 150 అనేది ఈ టర్మ్స్లో ఉండదు. అదే రాయండి ఆన్సర్ కంక్లూజన్. -150 ఈజ్ నాట్ ఎ టర్మ్ ఆఫ్ ద గివెన్ ఏపీ. 13th ప్రాబ్లం కూడా అయిపోయింది. 14thకి ఒక గ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ అడిగాడు. వాట్ ఈజ్ ద షేప్ ఆఫ్ ద గ్రాఫ్? అప్వర్డ్ పారాబోలా. వాట్ ఈజ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామిల్ ఇన్ ద గ్రాఫ్? ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ టచ్ చేస్తే అదే జీరో అన్నాం కాబట్టి ఈ -1 3 అవుతాయి. వాట్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద జీరోస్? ఈ రెండింటిని యాడ్ చేయండి. -1 + 3 ఎంత? 2 కదా. సో సమ్ ఆఫ్ ద జీరోస్ 2 అవుతుంది. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్, ఈ రెండింటిని ఇంటూ చేయండి, -3. నెక్స్ట్ ఇక్కడ √2 అనేది చాలా పెద్ద ప్రాబ్లం. దీన్ని నేను మీకు కావాలంటే నెక్స్ట్ సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మిగిలిన పేపర్లు ఉన్నాయి కదా, ఫిజిక్స్, బయాలజీ, అలాగే సోషల్ స్టడీస్, ఇంగ్లీష్ గ్రామరు, తెలుగు గ్రామరు, హిందీ గ్రామరు, ఏ డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్.